నేను చెప్పేటువంటి అంశం కాదు ఇది. కాగ్ బడ్జెట్ అంకెల మీద కాగ్ రిపోర్టుని ఒక్కసారి మనం చూసినట్లయితే ఎవరికైనా చాలా క్లియర్గా అర్థమైపోద్ది. ఈ సంవత్సర కాలంలో తిరోగమనమే 24, 25, 23, 24, 23, 24 ఎలా ఉంది, 24, 25 ఎలా ఉంది అంటే ఎంత దుర్మార్గం అండి. నేను ఉక్కునే చదివి వినిపిస్తాను మీకు, నేనేం పెద్దగా చెప్పవసరలా. రాష్ట్రంలో 2023, 24లో వచ్చిన ఆదాయం 24, 25లో ఆదాయం చూస్తే అంత రాకపోతే రాకపోయింది, 5,520 కోట్లకు తగ్గిపోయింది రెవెన్యూ లోటు, రెవెన్యూ ఆదాయం. అంటే సంపద సృష్టిస్తాను అన్న చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పరిపాలన చేస్తే ఆ సంవత్సరంలో 5,520 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఆదాయం రాలేదంటే ఈయన సంపద సృష్టిస్తున్నాడా, సంపద పోగొడుతున్నాడా ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. అలాగే అమ్మక పన్నుతో పాటు స్టాంప్ డ్యూటీ, మన రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి చూస్తే 2024, 25లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1,053 కోట్ల రూపాయలు డంప్ పడిపోయింది. రిజిస్ట్రేషన్ లేవు, అమ్మకాలు లేవు, కొనుగోలు లేదు, కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రజల దగ్గర డబ్బులు అయితే కదా కొనుగోలు ఉండటానికి, కొనుగోలు పడిపోయింది. 1,053 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పడిపోయిందంటే దీని అర్థం ఏంటి అని అడుగుతాం. ఆలోచించమని మనం చేస్తున్నా. విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు ఇలా పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కదా, అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తా అన్నాడు కదా, సంపద సృష్టిస్తా అన్నాడు కదా, ఏమైపోయింది ఇదంతా. అంతేకాదు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం అంతకు ముందు పోలిస్తే 705 కోట్లు తగ్గింది. ఇక పన్నేతర ఆదాయానికి వస్తే 2024, 25లో ఇది 842 కోట్లు తగ్గినట్టు నేను చెప్పలా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడంలా. కాగ్ రిపోర్ట్ ప్రకారం 842 కోట్లు తగ్గింది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో రావాల్సినటువంటి డబ్బు 2023, 24తో పోలిస్తే 2024, 25లో 14,563 కోట్లు తగ్గిందంట. దిస్ ఇస్ ఆల్సో కాగ్ రిపోర్ట్, అకార్డింగ్ టు కాగ్ రిపోర్ట్. ఎవరి రిపోర్ట్తో కాదని మనం చేస్తున్నాం. ఈ విధంగా అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే మూలధన వ్యయం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టి మూలధన వ్యయం 2023, 24తో పోలిస్తే 2024, 25తో 4,413 కోట్లు తగ్గిపోయింది. ఇంకపోతే విద్య, వైద్యం, పౌష్టికాహారం, సంక్షేమానికి సంబంధించి గత ఏడాదితో పోలిస్తే దాని మీద ఖర్చు చేసే వ్యయం 4,696 కోట్లు తగ్గిపోయింది. ఇవన్నీ కూడా కాగ్ గణాంకాల ప్రకారం నేను చెబుతున్నట్టుదే కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో, చంద్రబాబు నాయుడు గారు ఏదో అధికారంలోకి వచ్చాడనే దుగ్ధతోనో నేను చెప్తున్నటువంటి మాటలు కాదు. అన్నీ ఆన్ రికార్డ్, కాగ్ రిపోర్ట్ ప్రకారం వస్తున్నటువంటి లెక్కలివి. ఏమైనా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్. నేను ఇచ్చింది కాదు, ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. అంటే తిరోగమనం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇలా పెరిగిపోతే ఆదాయాలు, మీ టైంలో ఇలా తగ్గిపోతున్నాయి. ఏంటి మీ గొప్పతనం నాకు అర్థం కాల. ఊరికినే మీరు పిఆర్ మెయింటైన్ చేయటం, బిల్డప్లు ఇచ్చుకోవటం. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఫ్రంట్ పేజీలో బిల్డప్ ఇచ్చే కథనాలు, TV5, ABN, ఈటీవీ అద్భుతం, అమోఘం. లెక్కలు చూస్తే ఏమీ లేదు. ఈ పేపర్లో చూసి బిల్డప్ ఇచ్చుకోవటం తప్ప సంవత్సర కాలంలో తిరోగమనం పాలైనటువంటిది ఇది దుర్మార్గమైంది. దీనికి కారణం ఏంటి? ఒకటి సింపుల్. నీ దృష్టి అంతా ఏంటి? రెడ్ బుక్. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మటి ఉండేవాళ్ళని లోపలేయాలి,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపలేయాలి, అణిచేయాలి. అణిచేస్తే మళ్ళీ మా అబ్బాయికి అడ్డం లేకుండా ఈ పార్టీ పోద్ది. అణిచేస్తే ఏం పోదు. అణిచేస్తే మళ్ళా పెరుగుతుంది, తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది. మళ్ళా మిమ్మల్ని ఓడించే శక్తి మాకు ప్రజలకు ఇస్తారు. మీరు చేస్తున్నటువంటి ఈ దురాగతాల వల్ల ఇవాళ ఇండస్ట్రీస్లు రాష్ట్రం నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి, కొత్తగా ఇండస్ట్రీలు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టేటటువంటి పరిస్థితి కానీ, ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని సంవత్సర కాలం పాటు పరిపాలన చేసినటువంటి కూటమి నెట్టేసింది. ఇవన్నీ కూడా లెక్కలతో సహా చెబుతున్నటువంటి అంశాలు తప్ప మేమేదో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో చెబుతున్నామని అనుకోవద్దని విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకానికి సందర్భంగా నేను చెప్పదలుచుకుని. పోతే సంక్షేమం ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6. ఏమైంది సూపర్ 6? ఒకటి నావల్ చేసావా? అదేమిటి గ్యాస్ ఇచ్చాను అంటున్నాడు. అంతా గ్యాసే. అది గ్యాస్ ఇచ్చింది కాదు, పెట్టింది కాదు. నేను ఒక్క చిన్న ఇంకా చెప్తా, పెద్దగా ఏం అవసరంలా. ఇది కాదని చెప్పమనండి కూటమిలో ఉన్నవారు ఎవరినైనా సరే. సూపర్ 6ను అమలు చేయటానికి అని చెప్పాడు కదా. సూపర్ 6లో అది ఇది అది అని చాలా, గ్యాస్ అన్నాడు, నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాడు, చాలా చెప్పాడు సూపర్ 6 అని. దానిలో మొత్తం సూపర్ 6కి ఏడాదికి ఎంత ఖర్చు పెట్టాలి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 79,867 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఒక సంవత్సరంలో. సూపర్ 6 అనేదాన్ని పరిపూర్ణంగా అమలు చేయాలి అంటే గతంలో ఎంత కేటాయించారో తెలుసా అండి? ఎంత మోసం చంద్రబాబు నాయుడు గారు. మోసానికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఎంత కేటాయించాడో తెలుసా? 79,867 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టవలసినటువంటి ప్రభుత్వం 7,282 కోట్లు కేటాయించారు. అక్కడ ఒక మోసం. సరే కేటాయిస్తే కేటాయించారు పో. ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? ఇది ఒక చాలా చిత్రం. 865 కోట్లు ఖర్చు పెట్టారు. ఏంటది 865 కోట్లు? గ్యాస్. ఒక సిలిండర్